ఐపీఎల్ మినీ ఆక్షన్లో ఆస్ట్రేలియన్ ఆల్రౌండర్ కామెరూన్ గ్రీన్ భారీ ధర పలికాడు. 25 కోట్ల 20 లక్షలకు కోల్కతా నైట్ రైడర్స్ గ్రీన్ను దక్కించుకున్నారు. గ్రీన్ కోసం కోల్కతా నైట్ రైడర్స్, రాజస్థాన్ రాయల్స్, చెన్నై సూపర్ కింగ్స్ పోటీ పడ్డాయి. సౌత్ ఆఫ్రికా బ్యాట్స్మెన్ డేవిడ్ మిల్లర్ను 2 కోట్లకు దక్కించుకుంది ఢిల్లీ క్యాపిటల్స్. అయితే ఈసారి కూడా భారత బ్యాటర్ పృథ్వీ షాకు మినీ ఆక్షన్లో నిరాశ మిగిలింది. ఆయన్ను ఏ ఫ్రాంచైజీ పట్టించుకోలేదు, అన్సోల్డ్గా మిగిలాడు. అలాగే సర్ఫరాజ్ ఖాన్ను కూడా ఫ్రాంచైజీలు పట్టించుకోలేదు. న్యూజిలాండ్ బ్యాటర్ డెవాన్ కాన్వేపై కూడా ఆసక్తి చూపలేదు. సౌత్ ఆఫ్రికా ఆటగాడు ముల్డర్కు కూడా నిరాశ తప్పలేదు. శ్రీలంక ఆటగాడు వనిందు హసరంగాను బేస్ ప్రైజ్ 2 కోట్లకే లక్నో సూపర్ జైంట్స్ దక్కించుకుంది. ఐపీఎల్ మినీ ఆక్షన్లో ఆస్ట్రేలియన్ ఆల్రౌండర్ కామెరూన్ గ్రీన్ భారీ ధర పలికాడు. 25 కోట్ల 20 లక్షలకు కోల్కతా నైట్ రైడర్స్ గ్రీన్ను దక్కించుకున్నాయి. గ్రీన్ కోసం కోల్కతా నైట్ రైడర్స్, రాజస్థాన్ రాయల్స్, చెన్నై సూపర్ కింగ్స్ పోటీ పడ్డాయి. సౌత్ ఆఫ్రికా బ్యాట్స్మెన్ డేవిడ్ మిల్లర్ను 2 కోట్లకు దక్కించుకుంది ఢిల్లీ క్యాపిటల్స్. అయితే ఈసారి కూడా భారత బ్యాటర్ పృథ్వీ షాకు మినీ ఆక్షన్లో నిరాశ మిగిలింది. ఆయన్ను ఏ ఫ్రాంచైజీ పట్టించుకోలేదు, అన్సోల్డ్గా మిగిలాడు. అలాగే సర్ఫరాజ్ ఖాన్ను కూడా ఫ్రాంచైజీలు పట్టించుకోలేదు. న్యూజిలాండ్ బ్యాటర్ డెవాన్ కాన్వేపై కూడా ఆసక్తి చూపలేదు. సౌత్ ఆఫ్రికా ఆటగాడు ముల్డర్కు కూడా నిరాశ తప్పలేదు. శ్రీలంక ఆటగాడు వనిందు హసరంగాను బేస్ ప్రైజ్ 2 కోట్లకే లక్నో సూపర్ జైంట్స్ దక్కించుకుంది.